ఇప్పుడు పిలువబడుతున్న సనాతన ధర్మ గాని చరిత్రలో జాంబవ పురాణం నుంచి ఇదే ఆ, వైదిక కల్చర్ లో ఉన్న వేదాల కాలం నుంచి గాని ఉపనిషత్తుల కాలం నుంచి గాని లేదంటే వేదాంగాల కాలం గాని ఈ పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా మనచే నిర్మించబడి ఉన్నాయి. ఇప్పుడు వచ్చి దానికి ఒక ట్యాగ్ లైన్ హిందూ అనే పదం సింధు నాగరికత నుంచి వచ్చిన పరిస్థితి ఉన్నది. సో ఈ చరిత్ర అంతా ఈ దేశ మూలవాసులుగా ఉన్న ఆదివాసులుగా ఉన్న ఈ కింది వర్గాల యొక్క సంస్కృతి సనాతన ధర్మలో ఉంది. అందుకనే ఇప్పుడు ఈ సోకాల్డ్ మతంతో రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళ ఎత్తుగడల్లో హిందుత్వాన్ని వాడుకుంటున్నారు, ఈ హైందవాన్ని వాడుకుంటున్నారు. దానికి ఒక ఒక ఏమంటాం రంగు పూసింది. అసలు ఈ దేశంలో రాజ్యం మతాన్ని పట్టించుకోకూడదు, మతాలకు సమానత్వాన్ని చూపించాలి. లేదంటే ఒక మనిషి మతాన్ని పట్టించుకోకుండా బతకొచ్చు, అన్ని మతాలను గౌరవించి బతకొచ్చు, కానీ రాజ్యం మత ప్రసక్తిని తీసుకురావద్దు. దీన్ని సెక్యులరిజాన్నే డిలమాలో పడేసి, సెక్యులరిజం అంటే దేశద్రోహం అన్నట్టుగా చిత్రీకరించే ఒక వ్యవస్థ ఇక్కడ వచ్చింది. దీనికి ఇప్పుడు ఈ దేశంలో మెజారిటీగా హిందువులుగా పిలువబడుతున్న సనాతన ధర్మం నుంచి కొనసాగుతున్న ఈ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కూడా ఈరోజు ఆ పేరు మీద రెచ్చగొట్టి మళ్ళీ ఎవరైతే సెక్యులరిస్టుగా లేకపోతే అంబేద్కరిస్టులుగా ఎవరైతే ఈ మనువును వ్యతిరేకించే వాళ్ళ మీదకి మళ్ళీ ప్రతిదాడికి దిగుతున్న పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఆలోచించాలి. ఎవరు ఇప్పుడు ఇది ఎస్సీలు అంటే ఎవరు, ఎస్టీలు అంటే ఎవరు, బీసీలు అంటే ఎవరు? ఇది మనం ఇక్కడ ఉన్న వాళ్ళనే ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్నాం. మత మైనారిటీలు మాత్రమే మైనారిటీలు. వీళ్ళను మనం అంగీకరించినాం. ఇలా మీరు ఒకవేళ ఒక ఎస్సీ తను కనుక క్రిస్టియన్ గా మారితే తను బీసీసీగా అవుతున్నాడు. ఒక ఎస్టీ అంటే ఏంది, ఇక్కడ ఉండి ఊరికి ఆవల గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో జీవించేటోళ్ళని మనం ట్రైబల్స్ గా డిక్లేర్ చేసుకున్నాం. ఊరిలో ఉండి ఊరి చివరన అంటరానితనాన్ని ఎదుర్కొంటున్న వాళ్ళని మనం ఎస్సీలుగా చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ప్రత్యేకతలు ఎందుకు వచ్చినాయి? ఆర్టికల్ 14 నుంచి 15(4) కానీ 16(4) కానీ 16(1) కానీ వీళ్ళు చరిత్రలో అంటరానితనాన్ని ఎదుర్కొని వేల సంవత్సరాలుగా అణిచివేయబడ్డారు కాబట్టి వీళ్లకు ఈ రిజర్వేషన్లు ఉండాలని ఆ రోజు రాజ్యాంగ సమయంలో ఈ చర్చ జరిగింది. కానీ వాస్తవానికి అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు? రిజర్వేషన్లు కాదు, ద్వంద్వ నియోజకవర్గాలు కావాలని అంటారు. దానికి గాంధీ గారి యొక్క దీక్ష, అటు తర్వాత ఈ దేశ పెద్దలందరూ కూర్చొని గాంధీ గారికి తర్వాత అంబేద్కర్ గారికి ఒక ఒడంబడిక పూనాలో చేయడం, అదే పూనా ప్యాక్ట్ అంటారు. దాని తర్వాత ఈ వర్గాలకు హిందూ సమాజం నుంచి విడగొట్టొద్దు కాబట్టి వీళ్ళకి ప్రత్యేక రిజర్వ్ మనం కొనసాగిద్దాం, గతంలో ముస్లిం లీగ్ ఎట్లా ఇచ్చినామో ఇప్పుడు కూడా ఇద్దామనే ఒక అంగీకారమే రిజర్వేషన్. అయితే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ట్రెడిషనల్ గా ఈ ఇప్పుడు అంటున్న హైందవ సాంప్రదాయాలు కావచ్చు, అంతకు ముందున్న సనాతన ధర్మంలో కావచ్చు, వీళ్ళ యొక్క జీవితాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ దేశం వలస వచ్చిండ్రు, బతుకు తెరవ కొరకు వచ్చిండ్రు, వాళ్ళ యొక్క జీవన విధాన్ని ఇక్కడ వర్గాలకు అంటగట్టి ఈ వర్గాలను విభేదించి వీళ్ళు కింది వర్గాలుగా చీల్చి, ఇప్పుడు ఏకోనారాయణ స్వామి కథ మీరు చూస్తే తెలుస్తుంది. జాంబవంతుడు ఈ దేశపు మహాదిగగా ఉంటాడు. మరి ఈ రోజు ఎందుకు తను చెప్పులు కుట్టుకునేవాడిగా మారిపోయిండు? ఒక జాతి కింగ్డమ్ ఉన్న జాతి ఈ రోజు చెప్పులు కుట్టే వాళ్ళకి ఎందుకు మిగిలిపోయింది? ఇలా మిగతా కమ్యూనిటీస్ బీసీలు కానీ ఇప్పుడు ఎవరు మన ఛత్రపతి శివాజీ గారు, శూద్రుడు ఒక మహా సామ్రాజ్యాన్ని ఎట్ట నిర్మించగలిగిండు? ఒక కింది వర్గాలకు చెందిన అశోకుడి దేశాన్ని మహా సామ్రాజ్యానికి ఎట్ట పాలించగలిగింది? అంత మన చరిత్ర. ఈ వచ్చిన ఎవడైతే బతుకు తెరవ కొరకు వచ్చినోడో వాడు వచ్చి మన చరిత్ర మీద కూర్చొని ఆ చరిత్రను మార్చి ఇక్కడి నుంచి తలకాయ నుంచి ఒకడు ఛాతి నుంచి ఒకడు, ఊరువుల నుంచి ఒకడు, కాళ్ళ నుంచి ఒకడు వచ్చి చీల్చిన మనువుగాడు ఇప్పుడు వీళ్ళరు. సో దీనికి హిందుత్వం అనే పేరు కొంతమంది పెట్టింది. కానీ ఈ రోజు సనాతన ధర్మ అంటే ఈ దేశంలో పురాతన మన జీవన విధానం కూడా దీంట్లో మలిగి ఉంది. ఏది హరప్పన్ కల్చర్ అంటే ఎవరిది? మొహంజదారోలో ఉన్న హరప్పన్ కల్చర్ అంతా కూడా ఈ దేశపు సంస్కృతి, ఈ దేశ మూలవాసుల సంస్కృతి, ఈ దేశ ఆదివాసుల సంస్కృతి. ఈ దేశ ఆదివాసులను మూలవాసులను ఈ దేశంలో అంటరాని వాళ్ళుగా, ఈ దేశంలో ఊరికి దూరంగా గుట్టల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో జీవించే వాళ్ళుగా చేసి మహిళలు చదవద్దు, దళితులు చదవద్దు, వాళ్ళు చదివితే నాలిక కోస్తాం, ఇంటే చెవులలో సీసం పోస్తాం అనే ఒక చరిత్రను తెచ్చినోడే ఈ నయా మనం. వీడు ఈ రోజు ఏ రూపంతో వస్తుండంటే అంబేద్కరిస్టులు అంటే ఈ దేశానికి దేశద్రోహులు అన్నట్టు. వాడు భారత రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిన వాడే
ఈ దేశ హిందూ మూలాల నుంచి వాళ్ళంటే హిందూ మూలాల నుంచి వాళ్ళంటున్న సనాతన ధర్మం నుంచి ఉన్న వాళ్ళకే రిజర్వేషన్లు ఇచ్చారు కదా. ఇలా మీరు వేరే మతాలను ఆచరిస్తే కూడా మీరు రిజర్వేషన్ కూడా మారుస్తున్నారు కదా. సో ఈ దేశ మూలం మనమైనప్పుడు మనల్ని ఈ రోజు వేరుగా చేసే ఒక కుట్ర జరుగుతున్నది. ఇది రాజకీయాల కొరకు జరుగుతున్న రాజకీయ హిందుత్వం వేరు, ఈ రోజు జరుగుతున్న అసలు యాక్చువల్ గా ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ హిందూ వేరు. ఇక్కడ బీసీలు మేజర్ గా హిందుత్వాన్ని ఆచరిస్తారు. అట్లని చెప్పి దళితుల మీదనో, అట్లని చెప్పి అగ్రవర్ణాల మీదనో, అట్లా అని చెప్పి ఎస్టీల మీదనో దాడులు చేయరు. ఈ దాడులు చేసే సంస్కృతి నయా మానవులు వాళ్ళ రాజ్యాల కొరకు చేస్తున్న వాటిని వాళ్ళ భావజాలాన్ని కొనసాగించుకోవడానికి సమాజంలో సంఘర్షణలు పెంచి ఆ సంఘర్షణల నుంచి మెజారిటీ మైనారిటీ పోలరైజేషన్ చేసి రాజకీయ పబ్బం కట్టుకునే వాళ్ళ యొక్క హిందూయిజం అనేది దాన్ని మనం క్షమించకూడదు. మతాన్ని మనం గౌరవించాలి. ఏ మతమైనా, అది హిందూ మతమైనా, అది బౌద్ధమైనా, అది ముస్లిం అయినా, లేదంటే జైన్ అయినా, ఈ దేశంలో ఉండే ఎన్ని మతాలనైనా మనం గౌరవించే సంస్కృతి మనకున్నది. కానీ నేను నీ భావజాలంతో ఉండనందుకు నిన్ను టార్గెట్ చేసి విభజించి నేను రాజకీయాలు చేసుకుంటా అంటే మాత్రం భవిష్యత్తులో నడిచే అవకాశం ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు రాజ్యాంగమే రిలేటివ్నెస్ నుంచి పక్కకు పోతుంది. ఈ రాజ్యాంగం మతాన్ని పట్టించుకోదు. మతాన్ని పట్టించుకోవద్దు అంటే మతాన్ని ఆచరించుకోవడాన్ని వ్యతిరేకించదు. మత ప్రసక్తిని రాజ్యం తెచ్చిన మత ప్రసక్తి ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉన్నా, ఇంకో మతాన్ని వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను కించపరిచే విధంగా ఉన్నా కూడా అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది. కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించుకునే ఒక వ్యవస్థ మన భారతదేశంలో 1947 నుంచి ఉన్నది. 75 సంవత్సరాలు కొనసాగింది. 75 సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఇది అంబేద్కర్ రాసినందుకో, కింది వర్గాల వాళ్ళు రాసినందుకో, ఇది అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న వాళ్ళ పట్ల కూడా మనం చాలా సీరియస్ గా ఉండాలి. ఈ దేశంలో హిందువులు ఎప్పుడు ఇతర వర్గాల మీద దాడులు చేయలేదు. మీన్స్ నేను చాలా కేటగిరికల్ చెప్తాను. ఈ దేశంలో మనువాదులు వాని ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, వాని యొక్క రక్షణలు, వాని యొక్క రాజ్యాలను కాపాడుకోవడానికి మాత్రమే సమాజాన్ని నిట్ట నిలువలు చేసింది. కాబట్టే మనం ఈ రోజు వాడు ఆ రంగును పులుముకొని ఆ రంగును ముసుగేసుకొని వస్తున్నాడు. కానీ అందరు అట్లా ఉండరా అంటే లేదు కదా. ఈరోజు ఎస్సీని ప్రేమించే బీసీని చూస్తున్నా, బీసీని ప్రేమించే ఎస్టీని చూస్తున్నా, అగ్రవర్ణాల్లో కూడా పేదల్ని ప్రేమించగల ఒక చైతన్యం ఈ దేశంలో వచ్చింది. అది భారత రాజ్యాంగం వల్ల వచ్చింది. అంటే గతంలో భగవద్గీత హిందువులకైతే, క్రిస్టియన్లకు బైబిల్ అయితే, ముస్లింలకు ఖురాన్ అయితే, ఈ దేశంలో ఉండే అన్ని వర్గాల వారు ఆచరించే ఒక పవిత్ర గ్రంథంగా రాజ్యాంగం వచ్చింది. 100 కోట్ల మంది ఆచరించే ఒక మహా గ్రంథం ఈరోజు రాజ్యాంగం అయింది. అది అంబేద్కర్ గారు రాసింది. కాబట్టి దీన్ని వ్యతిరేకించే శక్తులు మాత్రమే దాన్ని ఎట్లా డిక్లైన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఇలా రాజ్యాంగానికి ప్రతిగా మరొక రాజ్యాంగాన్ని సృష్టించుకొని పాలిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. మతాలతో కలహాలు పెంచాలని, కులాలతో కలహాలు పెంచాలని, వర్గాలతో కలహాలు పెంచి తమ రాజకీయ భవిష్యత్తును చూసుకోవాలంటే వాళ్ళకు డెఫినెట్ గా మనం భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ రాజకీయాలకు హిందూయిజానికి కానీ హిందుత్వానికి సంబంధం లేదు. ఎప్పుడు కూడా ఇది హిందూ ఇంకొకరి మీద దాడి చేయాలనో, లేకపోతే ముస్లిం ఇంకొకరి మీద దాడి చేయాలనో ఏ మత గ్రంథాల్లో లేదు. వీడు ఆ పోలరైజేషన్ పెంచి లబ్ధి పొందాలనేటువంటి మాత్రమే మనం రాజకీయ ఆ మత హింసను ప్రేరేపించే వ్యక్తులుగా చూడాలి తప్పితే వాటి జోలికి పోవాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం, నా యొక్క నిశ్చిత అభిప్రాయం కూడా.